నేరస్తుడైనంత మాత్రాన మా కాపు యువకుడు కనపడకుండా పోతే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడిని అసలు ఎలా చూడాలంటారమ్మా? నేరస్తుడైనంత మాత్రాన అన్న పేరులోనే ఉందండి. నేరస్తులకి సపోర్ట్ చేసే నాయకుడే కాదు. అలాగ మీరు ఓపెన్ గా నేరస్తుడు అని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ నేరస్తుడికి మద్దతుగా ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారంటే ముందు మీ ప్రశ్నని ఇంకొకసారి మీరే ప్రశ్నించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే గనక బాగా వైరల్ అవుతున్నాయి. ఏదో చిన్నపిల్లాడు ఆవేశంలో ఒకటి రెండు తప్పులు చేస్తుంటాడు, అంత మాత్రాన ఇప్పుడు ఇలా చేస్తారా మీరు అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? చిన్న పిల్లోడు ఏంటండి? చిన్న పిల్లోడు అంటే సంవత్సరం పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు ఏమన్నా ఎల్తా పడేయటమో ఏమన్నా తీసేయడమో అంటే చిన్న పిల్లోడు తెలిసి తెలియక చేశాడు, మందలిస్తే మారతాడు అనుకోవచ్చు. 23 కేసులు పెట్టుకొని 14 సంవత్సరాల చిన్న పిల్లని మానభంగం చేసి ఇంత నీచపు కార్యాలు చేసి ఇంకా అలాంటి వాణ్ణి మీరు వెనకేసుకొస్తా తెలిసి తెలియక చేశారు అంటున్నారంటే అది మీది అమాయకత్వమా, అవివేకమా, అహంకారమా ఏంటి? మేమేం చేస్తే అదే కరెక్ట్, మేము తప్పు అంటే తప్పు కాదు, మేము తప్పు అన్నా కూడా అది ఒప్పే అని చెప్పేసేసి మీ వాదనని మీరు సమర్థిస్తూ వస్తున్నారంటే ఒక నాయకుడిగా మీకు మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ అవ్వాల్సిన టైం అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, కానీ మీరు ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు. అన్ఫార్చునేట్లీ అది మా దురదృష్టం అనుకుంటున్నాం మేము. అంటే ఎందుకంటారు ఈ చిన్న ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గొడవకు తీసుకెళ్లే పరిస్థితికి కానొస్తుంది? ఎలా చూడాలంటారు దీన్ని? అసలు రాష్ట్ర వ్యాప్తంగా మనకి అభివృద్ధి జరుగుతుందండి. అభివృద్ధి చేసే క్రమంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకూడదు అని ప్రభుత్వం, మన కూటమి నాయకులందరూ ఎంతగానో కష్టపడుతున్నారు. సో ఇలాంటి క్రమంలో ఎక్కడ ఏ చిన్న లూప్ హోల్ దొరుకుతుందా? అసలుకే మన వైసీపీ వాళ్ళకి శవాల మీద రాజకీయం చేయడం అనేది చాలా ఇష్టమైన పని అనమాట. ఎక్కడ ఏ శవం దొరుకుతుందా, ఆ శవం మీద ఎలాంటి రాజకీయం చేయొచ్చా, ఎలాంటి కహానీలు అల్లొచ్చా, దాన్ని ఏ రకంగా మనం తెప్పొచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఆఖరికి మనకి శవాల కాపర్లు కూడా శవం కోసం అంత ఎదురు చూడరేమో, వీళ్ళు ఎదురు చూస్తున్నంత. ఎప్పుడు ఏ శవం దొరికిద్దా దాన్ని ఏ రకంగా సృష్టిద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టుగా వీళ్ళు సృష్టిస్తున్నారు. ఎవరండి ఒక నాయకుడిగా ఉండి ఒక ప్రజా ప్రతినిధిగా చేసి మీరు ఒక తప్పు చేసిన వాడిని సమర్థిస్తూ అమాయకుడు చిన్నపిల్లోడు పొరపాటు చేశారు అంటున్నారంటే ఆ మాట అనటానికైనా కొంచెమైనా సిగ్గుండాలండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దాన్ని ఏంటంటే ఆయన అంటుంది, తప్పు చేసినట్టు నా కులవాడు అయితే కనుక నేను సపోర్ట్ చేయాలా, అతను కాపు అయితే నేను సపోర్ట్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మంచికి ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. ఎప్పుడూ కూడా మన కులాన్ని మనం కాపాడుకోవాలి, కానీ మన కులం యొక్క రూట్స్, కాపు అంటే కాపు కాసేవాడు, ఏ తప్పు జరగకుండా కాపాడేవాడు, నేను అండగా ఉన్నాను అని కాపాడేవాడు, కట్ చేస్తారుగా, నేను అండగా ఉన్నాను అని సంరక్షించుకునేవాడు. అలాంటి కాపు కులంలో పుట్టి పొరపాట్లు కూడా కాదు నేరాలు చేసి నేను కాపుని నన్నెందుకు సమర్థించరు అని ప్రశ్నించడమే తప్పు. అలాంటి తప్పు చేసిన ద్రోహిని పట్టుకొని వచ్చి వాళ్ళకి సపోర్ట్గా నుంచొని కాపు కులం ఎందుకు రావట్లేదు, కాపు కులం ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏ నాయకుడైనా తప్పు చేసిన వాడిని ఎందుకు సమర్థించాలండి? నాయకుడిని చూసే కింద ప్రజలందరూ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎలాగైతే వైసీపీ వాళ్ళని నేరాలు చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తూ నేరాలని కాపాడుతూ పెంచుతూ వచ్చారో మీలాగే జనసేన పార్టీ కూడా తయారవ్వాలనుకుంటున్నారా? ఇంకొక జగన్ అవ్వాలనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరిగే పని కాదండి. అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు, అసలైన కాపు, నిజంగా కాపాడడానికి, కాపు కాయడానికి తల తెగిపడినా కూడా నేను నుంచుంటాను కానీ తప్పు చెయ్యను అని నుంచున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు మీ రంగు పొలమాలి అని ఎంత ప్రయత్నించినా, కాపు రంగు పొలమాలి అని ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ గారు కాపులో పుట్టిన కాపు నాయకుడు కాదండి, ప్రజలందరి నాయకుడు. ఎవరైతే
ప్రజలు సమస్యలో ఉన్నారో నా అనుకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని నుంచున్న నాయకుడు. అలాంటి నాయకుడు కాపు కులంలో పుట్టారు అన్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. అలాంటి నాయకుడిని మీరు కాపు కులం రంగు పులిమి మీ క్రిమినల్ రంగు పురమాలి అని ప్రయత్నించినా కూడా అది వ్యర్థమే అవుతుందండి. సో అలాంటి ప్రయత్నాలు మీరు చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ అంటూ అటు అంబటి రాంబాబు కానీ అటు పేరు నాని కానీ మాట్లాడుతున్న మాటలమ్మా ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అతను కాపు కులం నుంచి బహిష్కరిస్తాం, అవసరమైతే కనుక దీని మీద ఉద్యమంకి వెళ్తాం మేము అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? కాపు కులం గురించి మాట్లాడడానికి అంబటి రాంబాబు గారే రావాలండి. కాపులు తాగుబోతులు, కాపులు తిరుగుబోతులు, కాపులు తిండిపోతులు, కాపులు దేనికి పనికిరాని వాళ్ళు, చాతగాని వాళ్ళు అని ఆయన ఏదైతే ఇప్పుడు నేను కాపు నాయకుడిని అంటున్నారో అదే కాపు కులం గురించి ఎంత నీచంగా మాట్లాడారో, ఎంత తక్కువ చేసి దిగజార్చి మాట్లాడారో అందరూ చూసాం. అలాంటి అసలు కాపు కులంతో నాకు అవసరం లేదన్న వ్యక్తి ఇప్పుడు కాపు కులం నాయకుడు అయిపోయారు. కాపు కులంలో పుట్టినంత మాత్రాన, మీరు బయట నాయకుడు అయినంత మాత్రాన కాపు నాయకుడు ఎవరండి? మీ కాపు కులాన్ని మొత్తాన్ని కూడా ముందుకి నడపగల, పైకి తీసుకురాగల సత్తా మీకుండి ఆ క్వాలిటీస్ మీలో ఉంటే మాత్రమే నాయకుడు అవుతారు. అది కూడా కాపు నాయకుడు అవుతారు. కాపు కులమే చీదరా అన్న వ్యక్తి కాపు నాయకుడు ఎలా అవుతారండి? ఇలాంటి ఆయన కాపుల గురించి మాట్లాడడం, కాపు సంఘంలోంచి పవన్ కళ్యాణ్ గారిని వెలివేస్తాను అంటాం అనేది దీనికన్నా హాస్యాస్పదమైన అంశం ఇంకేమైనా ఉంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, నియంత పాలనకి ఇదే నిదర్శనం. ఈ సాయి కృష్ణ ఏదైతే ఉన్నాడో కనపడకుండా వెళ్ళిపోయాడు, అసలు అతను బూడిద కూడా దొరకకుండా చేశారు కూటమి నాయకులు, ఇదే నిదర్శనం అంటున్నారు కదమ్మా. దీన్ని నిజమే అనుకోవచ్చు అంటారా? మీరు అన్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నిజంగా వస్తే, మీ బాటలో కూటమి కూడా నడిస్తే వైసీపీ వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఇలా మాట్లాడరు. ఎందుకంటే మీరు ఏం పాలన చేశారండి? ఎవరైనా మీరు చేసిన పొరపాట్లను ప్రశ్నిస్తే వాళ్ళ నోరు మూయించడానికి వాళ్ళ ప్రాణాలు తీశారా? వాళ్ళని ఎమ్మడబడి ఇంటిలోకి మనుషుల్ని పంపించి కొట్టించారా? బెదిరించారా? వాళ్ళ జీవితాన్ని నరకం చేశారా? అది మీకు మాత్రమే చెల్లుతుంది. సో ఆ బాటమే కూటమి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంచుకోలేదు. మీ మీద మీరు చేసిన వాటికి కడుపు రగులుతున్నా కూడా ఇవన్నీ తర్వాత, ముందు రాష్ట్రం బయటపడాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, మీరు వెనక్కి లాక్కెళ్ళిన రాష్ట్రం మళ్ళీ పైకి ఎదగాలి అని తాపత్రయ పడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ లేదు. మీరు ఎక్కడైతే కాకపోతే ప్రతి చోట కరెక్ట్ గా పరిపాలన జరుగుతుంది. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే శిక్ష అమలు పడుతుంది. వెంటనే మీలాగా పోలీసులని మీ కాపలాకే కాకుండా పోలీసులని వాళ్ళ పని వాళ్ళు చేయమని వదిలేశారు. కాబట్టి ఎక్కడికక్కడ ఈ క్రిమినల్స్ అందరికీ కూడా చెక్ పెట్టి నేరాలు తగ్గించడానికి మన కూటమి ప్రభుత్వం అనేది ఎంతగానో కృషి చేస్తుంది. సో మీ ఆటలు ఆడట్లేదు కాబట్టి మీకు ఆ ఫ్రీడమ్, నేరాలు చేసే ఫ్రీడమ్ అనేది దొరకట్లేదు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మీకు అదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలా కనిపిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటండి? మీరు చేసినట్టు నేరాలు ఘోరాలు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. ఎక్కడైతే ఎవరైతే తప్పు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని నియంత్రిస్తున్నారు. ఆ నియంత్రించిన దాన్ని మీరు నియంత పాలన అనుకుంటున్నారు. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ముందు ఒకసారి తెలుసుకొని నిజంగా ఏం జరుగుతుంది, అన్యాయంగా మామూలు వాళ్ళని, సాధారణ వ్యక్తులని హింసిస్తున్నారా, నిజంగా అన్యాయం చేసిన ద్రోహులను శిక్షిస్తున్నారా? ఈ వ్యత్యాసం మీరు తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.